పరిచర్యలు బహు బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు బట్టి బిగ్గరగా చప్పట్లు కొడుతున్నామై ప్రథమా. ప్రభు ఎంత గొప్పవాడండి, ప్రభు ఎంత ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి వాడు, ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకే దేవుని యొక్క దాసుని గురించి ఒక మాట రాయబడింది, మనం చూద్దాం. యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. 42వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరుచుకునిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును కనుపరిచేటువంటి దేవుని సేవకుడు. ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, యెషయాను గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. యెషయా మరి యొక్క యూదుల యొక్క సంతానములో నుండి వచ్చినటువంటి వాడు. ఇశ్రాయేలీల్లో నుండి యూదులు వేరైపోయారు, చీల్చబడ్డారు. వారిలో నుండి యెషయా వచ్చాడు. యెషయా దేవుని పరిచర్య కొనసాగిస్తున్నటువంటి దినాలలో 5 రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. 5 రాజులు పరిపాలన చేస్తున్నటువంటి కాలములో దేవుని సేవకుడుగా యెషయా భక్తుడు కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క యెషయా భక్తుడు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యలో బహు బలముగా వాడబడుతున్నటువంటి దేవుని యొక్క సేవకుడు. అందుకే ఇక్కడ చదవబడినటువంటి లేఖనం, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరుచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమునకు ప్రియుడుగా ఉన్నాడు. చూడండి, మనం నిజంగా దైవజనులను మనం చూసినప్పుడు మనం ఎంత కేర్లెస్గా ఉంటామో చూడండి, ఎంత లెక్కలేని తనముగా ఉంటామో చూడండి. దైవజనుడా, పాస్టర్ గారు, ప్రేమైన దేవుని బిడ్డలారా, రాజులు సహితము కూడా యెషయా దగ్గరకు వచ్చేసి యెషయా ఎదుట మోకరించినటువంటి రాజులు ఉన్నారండి. నమ్మినటువంటి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. రాజులు దేవుని యొక్క సేవకునికి లోబడేటువంటి వారిగా ఉన్నారు. దేవుని సేవకునికి విధేయత కలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవుని సేవకునికి లోబడేటువంటి వారిగా ఉన్నారు. నిజముగా ప్రేమైన దేవుని బిడ్డల, నా ప్రాణమునకు ప్రియుడు. ఎవరు ప్రాణమునకంట? దేవుని ప్రాణమునకు ప్రియుడు అంట. ఎవరు వీని గారు? దేవుడు ఏర్పాటు చేసిన మీ దాసులు దైవజనుడు రెవరెండ్ సమూయేలయ్య గారు. దేవుని స్తోత్రాలు చేద్దామా? అయితే మనం ఏం చేస్తుంటాడు? దైవజనుడు అంటే చాలా మంది కూడా చులుకునగా మాట్లాడేటువంటి వారు ఉంటూ ఉంటారు, చులుకునగా చూసేటువంటి వారు ఉంటూ ఉంటారు, ఏళనగా మాట్లాడేటువంటి వారు ఉంటారు. ఈ దైవజనులో ఉన్నటువంటి స్పెషల్, దైవజనులో ఉన్నటువంటి ఆధిక్యత, దైవజనులో ఉన్న ఒక ప్రత్యేకత, దైవజనులో ఉన్నటువంటి ఆ సామర్థ్యత,
దైవజనుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను మనం చూసినప్పుడు 6-7 వచనాలు మనం చదువుకుందాం. 6-7 వచనాలు చదువుకుందాం. గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకు యెహోవానగు నేను నీతి విషయములో నిన్ను పిలిచి నా చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చేద్దామా. ఎవరి కొరకంట నియమించింది? ఎవరి కొరకండి? దేవుని స్తోత్రాలు చేద్దామా. ఎవరి కొరకు? ఎవరి కొరకండి? అక్కడ రాయబడింది కదా. ఎవరి కొరకంట చెప్తారు అక్కడ? ఎవరి కొరకు? ఎవరి కొరకండి? అన్యజనుల కొరకును, గుడ్డివారి కొరకును, తర్వాత ఏమన్నారు? గుడ్డివారి కన్నుల కొరకు తెరచుటకును, బంధింపబడిన వారిని సరసాలలో వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో ఉండు వారికి, బందీ గృహములో ఉండు వారికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయం. ఏ విషయంలో అంట? నీతి విషయంలో నిన్ను పిలిచి చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రాలు చేద్దామా. ఈ రోజున ఇక్కడ చేరు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాకు ఆరోగ్యం బాగానే ఉందండి, అన్నీ బాగానే ఉన్నాయండి, అయినా దేవుని ప్రేమించి వచ్చాను అన్నటువంటి వారు ఒక్కరైనా ఉంటే చేతులు పైకెత్తండి. ఒక్కరు కూడా లేదు. ఎవరికి ఏదో ఒక సమస్య ఉంది. అందువలననే దైవజనుడు పలాను చోటున్నాడు, ఎవరో ఒకరు ద్వారా సువార్త అందించబడింది, నీవు దేవుని మందిరానికి నడిపించబడ్డావు. దేవుని స్తోత్రాలు చేద్దామా. దేవుడు దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు. ఒక ప్రత్యేకమైనటువంటి దైవజనుడు నీతి న్యాయములను జరిగించగలిగినటువంటి వాడు. ఈ యొక్క దైవజనుడు ఎలాంటి భారము కలిగినటువంటి వాడు అంటే, ఎలాంటి శక్తి కలిగిన వాడు అంటే, ఎలాంటి దేవుని కొరకు ప్రయాసపడేవాడంటే, తనకు శక్తి ఉన్నంత వరకు కూడా లోపము లేకుండా సంఘము కొరకు ప్రయాసపడే దైవజనుడు. దాని స్తోత్రాలు చేద్దామా. ప్రత్యేకముగా సంఘము కొరకు, తన ప్రజల కొరకు దేవుడి నిబంధనగా ఇచ్చేసాడట. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, సంఘం కొరకు ఎవరైనా బాగోలేదు అంటే ఏం చేస్తూ ఉంటావు తెలుసా? దైవజనులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని యొద్ద నుండి మీ కొరకు ఒక వర్తమానమును, ఒక మాటను తీసుకొని రావడానికి, పస్తులుండి మిమ్మును రక్షించడానికి మీకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవజనుడు మీ దైవజనుడు. దేవుని స్తోత్రాలు చేద్దామా. దేవుని బిడలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మీ దైవజనుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఏదైనా ఒక దానిని చెయ్యాలి అనుకుంటే పట్టు ఇడవడు. పట్టు ఇస్తాడా? ఇడవడు. అది దేవుని యొద్దను తీసుకొచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మోకరించేవాడు. దేవుని సన్నిధి నుండి తీసుకుని వచ్చి మీకు తెలియజేసేటువంటి మీ దైవజనుడు మీకుంటూ ఎంత గొప్ప ధన్యతండి. నిజంగా దైవజనుని ఎలాగూ నువ్వు ప్రేమిస్తున్నావు? యెషయాని రాజులు
నిజముగా దైవజనుడు కూర్చొని ఉంటే రాజు నిలబడేవాడంట. నేను స్తోత్రాలు చేద్దామా. ఏం చేసేవాళ్ళంట? రాజులు నిలబడేవాళ్ళంట. హిజ్కియా నిలబడి దేవుని యొక్క వర్తమానము కోసం యెషయా యొద్ద నుండి కనిపెట్టగలిగినటువంటి వాడు. యెషయా దేవుని యొద్ద కనిపెడుతుంటే హిజ్కియా యెషయా కొరకు ఎంతసేపైనను సరే అలాగున వెయిట్ చేస్తూ ఉండేవాడు. గంటల తరబడ వెయిట్ చేసేటువంటి వాడు. ఏంటి పాస్టర్ గారు ఇంకా బయటికి రాడా? మేము చర్చపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవజనుని కొరకు మనం ఎదురు చూడాలి. నేను స్తోత్రాలు చూద్దామా, మరొకసారి చూద్దామా. దైవజనుని ఎదుట ఎప్పుడు కూడా నీవు నిలబడి ఆయన వాక్కు కొరకు కనిపెట్టేటువంటి దేవుని బిడ్డగా నీవు ఉంటే దేవుడు నిన్ను చెయ్యి విడువడు. నీ దైవజనుడు నిన్ను చెయ్యి విడువడు. నువ్వు పట్టుకుంటే వదిలివేయొచ్చేమో, కానీ నీ దైవజనుడు నిన్ను పట్టుకుంటే నిన్ను విడిచిపెట్టే దైవజనుడు కాదు. దైవజనుడు చెయ్యి ఏసే పట్టుకున్నాడు, నీ చెయ్య దైవజనుడు పట్టుకున్నాడు. దేవుని బిడలమైనటువంటి మనము, అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల కొరకు యెహోషువ యెరికో పట్టణములో జరుగుతున్నటువంటి యుద్ధమును గురించి యెహోషువ ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. దేవుని సన్నిధిలో రోదన చేస్తున్నాడు. అందుకే యెహోషువ యొద్దకు ఒక వ్యక్తి దిగి వచ్చాడు. ఆ వ్యక్తి పేరేంటంటే సేనాధిపతి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇశ్రాయేలు నడిపించుటకు, ఇశ్రాయేలు రక్షించుటకు, ఇశ్రాయేలు కాపాడటానికి, ఇశ్రాయేలును విమోచించడానికి, చూడండి, ఎర్ర సముద్రం దాటిన తర్వాత యోర్దాను ఎదురొచ్చింది. ఈ యోర్దాను దాటాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దైవజనుడు చక్కగా వస్త్రాలు కట్టి, దైవజనుడికి ఏంటండి, చక్కగా కార్లు హ్యాపీగా తిరిగి వస్తారు, చక్కగా అంతా కూడా తిరిగి వస్తూ ఉంటారు. మేము అప్పుడప్పుడు వింటూ ఉన్నాం. నిజంగా డ్రైవింగ్ చేసేటప్పుడే నిద్రపోతూ ఉన్నారంట. ఎందుకంటే అలసిపోయి. నిజముగా ప్రేమైన దేవుని యొద్ద నుండి ప్రజల కొరకు ఒక వాగ్దానం తీసుకురావడం, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టిన వాగ్దానము ప్రజల కొరకు ఎత్తబడాలి. ఎంత ప్రయాస చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత కష్టమో చూడండి. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకునికి సంఘమట పరిచర్య చేసేటువంటి సంఘముగా ఉండాలి. ఒకచోట ఒక దైవజనుడి గురించి చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క సేవకుడు దిగి రావటంతోనే ఆ పాదాలన్నీ కూడా నొక్కుతూ ఉంటారట. నిలబడి వాక్యం చెప్పటం వలన. ఎందుకంటే ఎంతో ప్రయాసపడినటువంటిది దేవుని పరీక్ష. దేవుని వాక్యం నీ వద్దకు వస్తుంది అంటే దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు మోకరిస్తేనో, ఎన్ని గంటలు దేవుని సన్నిధిని తరబి తీసుకొని, దేవుని దగ్గర వాగ్దానం తీసుకొని, ఆ వాగ్దానం దైవజనుడు హృదయంలో పెడితే, ఆ దైవజనుడు హృదయంలో ఉన్నటువంటి ఆ మాటలు మీకు వినిపించడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. చాలా మంది దైవజనుల యొక్క విలువ తెలియక ఏం చేస్తుంటారంటే, ఆ దైవజనుడా ఏనండి, ఆడికేమైందండి, చక్కగా కార్లు తిరుగుతున్నారు, చక్కగా బిల్డింగ్ వేస్తున్నారు, చక్కగా మనం ఎంత చేస్తున్నా మనం సరిగ్గా ఒక వస్త్రం కూడా తొడుక్కోలేకపోతున్నాం. ఆ వస్త్రాలు ఎవరిచ్చారో తెలుసా? నువ్వు ఇవ్వకపోతే దేవుడిస్తున్నాడంట దైవజనులకు. దేవుని స్తోత్రాలు చూద్దామా, మరొకసారి చూద్దామా. ఆ దైవజనుడు ఆ వస్త్రాలు కట్టుకున్నా కానీ, ఆ దైవజనుల వస్త్రాలు వేసుకున్నా కానీ
వారవు లేనటువంటి ప్రజలు ఉన్నారట. అందుకే దైవజనుని బాధ పెట్టేటువంటి ప్రజలు ఉన్నారట. అలాంటి సంఘముగా కాదు కానీ సార్వత్రిక సంఘంగా మార్చబడాలంట. దేవుని స్తోత్రాలు చేద్దామా. సార్వత్రిక సంఘముగా, దేవుని కొరకు చిత్తపరచబడుతున్న సంఘముగా, దేవుని మాటకు లోబడినటువంటి సంఘముగా, దేవునికి విధేయత కలిగినటువంటి సంఘముగా, దైవజనుని మాట తాచి తూచి తప్పకుండా నెరవేర్చగలిగినటువంటి సంఘముగా నీ ఉన్నప్పుడు నీ కొరకు దైవజనుడు ఎంత ప్రయాసైన పడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే యెహోషువ ఇశ్రాయేలీయులు కార్యము కొరకు ప్రార్థన చేసినప్పుడు, సేనాధిపతి దిగి వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు, నీవు మా పక్షముగా వచ్చిన వాడవా, మా విరోధుల పక్షముగా వచ్చిన వాడవా అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా ప్రతినిధి అంటున్నాడు. దేవుని స్తోత్రాలు చేద్దామా. యెహోవా సేనాధిపతి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రాత్రి పగలంతా పనిచేసి రాత్రంతా నువ్వు ఏం చేస్తావండి? అలసిపోయి కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాం, అంతేనండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు నీ కొరకు దైవజనులంట రాత్రంతా కూడా నీ మీదకి వచ్చి శత్రువుల మీద యుద్ధం చేస్తున్నాడంట. దేవుని స్తోత్రాలు లేదమ్మా. దేవుని బిడలమైనటువంటి మనము ఒక జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకే కావలి వాడు దేవుని సేవకుడు సంఘానికి. అందుకే సేనాధిపతిగా దిగి వచ్చినప్పుడు వెంటనే అంటున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, మోకరించాడు. అంత మాత్రమే కాదు కానీ యెహోషువ ఇశ్రాయేలు యుద్ధం జరుగుతున్నప్పుడు దైవజనునికి ఒక్కరికి మాత్రమే అధికారం దేవుడిస్తున్నాడు. ఏంటి అధికారం అంటే, ఇదిగో సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపోమనగానే ఏమైపోయినాయండి? ఆగిపోయినాయి. దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు అండి. అలాంటి దైవజనుడు మీకుండటం మీరు ధన్యులు, మీరు ధన్యులండి. ఈరోజున నీవు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో దైవజనునికి తెలియచేసినప్పుడు, నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు, నీ కొరకు కన్నీరు కార్చినప్పుడు దేవుని యొద్ద నుండి కార్యమును పొందుకొని వస్తున్నాడు దైవజనుడి ముందుకు. దేవుని స్తోత్రాలు చేద్దామా. కనుక ఆ దైవజనుడు ఒక ప్రత్యేకించబడిన వాడు, దేవుని కార్యములు జరిగించగలిగినటువంటి వాడు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవజనులో ఉన్నటువంటి శక్తిని ఒక్క నిమిషం ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలోచించే. దైవజనులో ఉన్నటువంటి ఆ ప్రభావము, దైవజనులో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఒక ప్రత్యేకమైనటువంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవజనుడి గురించి ఎప్పుడూ కూడా చులుకునుగా మాట్లాడు మాకు. దైవజనుడు భూమిని తల్ల క్రిందులు చేయగలిగిన దైవజనుడు. దేవుని స్తోత్రాలు చేద్దామా. దేవుని కార్యములు జరిగించగలిగినటువంటి దైవజనుడు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, 24 సంవత్సరాలు ఎన్ని ఆత్మలను దేవుడు రక్షించాడు, ఎన్ని వందల ఆత్మలను దేవుడు రక్షించాడు, ఎంతమంది బాధలను దేవుడు తీర్చాడు, ఎంతమంది కష్టాలు దేవుడు తీర్చాడు, ఎంతమంది దుఃఖ దినములు సమాప్తం చేసేసాడు. ఎందుకంటే నీ దైవజనుని ద్వారా. దేవుని స్తోత్రాలు చేద్దామా. నీ దైవజనుని ద్వారా. అందుకే ప్రభు నా ప్రాణమునకు ప్రియుడు, ప్రాణమునకు ప్రియుడు. దేవుని బిడలమైనటువంటి మనము దైవజనుని గుర్తించు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, సారేపతి ఎదవరాలు దైవజనుని ద్వారా దేవుని మాట వింది, దేవుని మాటకు లోబడింది, దేవుని యొక్క వాక్కుకు లోబడింది, దైవజనుడు చెప్పినట్లుగా చేసింది. ఆమె అనుకుంది, ఏమనుకుంది అంటే, ఇదిగో కొంచెము పిండి ఉంది, కొంచెము నూనె ఉంది, వేసుకుని నేను నా కుమారుడు చనిపోవాలనుకుంది. అంటున్నాడు ఏలియా గారు, అంటున్నాడు నువ్వు ఇటు రమ్మా అన్నాడు. వచ్చింది. ఇదిగో నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, మంచులు తీసుకొని రా. మంచులే కాదు, మొదటి అప్పమును తీసుకొని రా. ఎప్పుడైతే మాట విందో 3.5 సంవత్సరము ఆ పిండితో, ఆ నూనెతో, ఆ నీళ్లతో ఆమె పోషించబడింది. దేవుని స్తోత్రాలు చేద్దామా.
ఈరోజు నీ దైవజనుని మాట విను, దైవజనునికి నువ్వు లోబడు, దైవజనునికి విధేయత కలిగుడు. దైవజనునికి నీవు ఎంతగా నువ్వు లోబడతావో దేవుడు నిన్ను ప్రత్యేకిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సిల్వర్ జూబిలీలో నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆనందముగా ఉన్నావు, దేవుని సన్నిధిలో నువ్వు సంతోషంగా ఉన్నావు. ఎవరిని బట్టి అంటే నీ యొక్క దేవుని యొక్క ప్రతినిధి దైవజనుడు. ఇదిగో ప్రియమైన దేవుళ్ళరా, నీ దాసుని ద్వారా నువ్వు ఆనందంగా ఉన్నావు. నీ కుటుంబం క్షేమముగా ఉంది, నీ కుటుంబం ఆనందముగా ఉంది, నీ కుటుంబం దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడుతుంది. కారణం ఎవరంటే ఈ దైవజనుడు. దైవజనుడు ప్రేమిస్తున్నావా? దైవజనుడికి లోబడుతున్నావా? దైవజనుడు నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఖాళీ టైంలో చైర్లో కూర్చోడానికి ఇష్టపడు మాకు, ఎలా పడితే అలా ఉండడానికి ఇష్టపడవు మాకు. నీవు నిలబడి దైవజను వాక్ కొరకు కనిపెట్టు, ప్రత్యేకంగా నిన్ను దీవిస్తాడు. ప్రియ యవనస్తుడ, యవనరాలా, దైవజనుడు ప్రత్యేకించబడిన వాడు. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ నోటిలో నుండి వచ్చే మాట చేత నీవును, నీ కుటుంబం, నీ సంతానము కూడా 1000 తరముల వరకు కృప చూపించబడుతుంది. దేవుని స్తోత్రాలు చేద్దామా? కృపలో నీవున్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరమందాసుడైన దేవా, దయగలిగిన తండ్రి, ఇదిగో ప్రభువా, యెషయాను గురించి మీరు మాట్లాడారు, అందరి బట్టే మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ప్రాణమునకు ప్రియుడు అంటున్నావు ప్రభువా. నాయనా మీ స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, అయ్యా నీతి విషయములో నువ్వు పిలుచుకున్న దేవుడు నాయన. జనుల కొరకును అన్య జనుల కొరకు నీవు నిబంధనగా నీవు చేసి ఉన్నావు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నావు. ఇదిగో ప్రభువా, అయ్యా నీ బిడ్డలు నడిపించినకు, అయ్యా నీ బిడ్డలను ప్రభు ఆశీర్వదించుటకు మీ దైవజనులు మీరు ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ BHP చర్చిలో ఉన్న సంఘ సభ్యులందరూ కూడా నూరంతలుగా దీవించబడును గాక. దేవుని సేవకునికి లోబడి, దేవుని సేవకునికి విధేయత కలిగి, దేవుని సేవకునికి ఇదిగో ప్రభు సరెండర్ అయిపోయి దేవుని యొక్క సేవకుని మాట విని వారు దీవించబడుటకు అట్టి కృప, అట్టి సన్నిధి నీ బిడ్డలకు మీరు దయచేయండి. అలాగే నీ ప్రభు మీద ఆస్తురాలను బట్టి మీకు వందనాలు, మీద ఆస్తుని బట్టి మీకు వందనాలు. ఇంకను మీరు బలపరచండి, ఇంకను మీరు ఆశీర్వదించండి, ఇంకను నీ మహిమతో నింపండి ప్రభువా. నీ కార్యములను మీరు జరిగించండి, మీ మహిమతో నింపండి ప్రభువా. ఇంక మీద ఆశని ఆత్మాభిషేకం చేత మీరు బలపరచండి, మీరు ఆశీర్వదించండి. నీ మహిమ కృపతో నింపి మీరే మహింపు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు కూడా చక్కని దేవుని మాటలు అందించిన దైవజనులకు ఈ యొక్క సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ తరపున, అలాగే దైవజనుల కుటుంబం తరపున, సంఘము తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. నిజముగా దేవుడు చేసేటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా దేవుని సన్నిధిలో దైవజనుల యొక్క గొప్ప ప్రాముఖ్యతను గురించి దైవజనులు తెలియపరిచారు. మరి నిజంగా దేవుడు తన దాసుని మన కొరకు ఈ ప్రాంతానికి పంపారు. ఎందుకు ఈ ప్రాంతానికి పంపారు అని అంటే దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఏలియాని సారేఫాతు గ్రామములో ఉన్న విధవరాలి ఇంటి యొద్దకు పంపడానికి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఏదో ఏలియాకు ఆకలయ్యి
అక్కడికి వెళితే ఆవిడ భోజనం పెడుతుందని, మొదట అప్పం తెచ్చి పెడుతుందని కాదు, కానీ నశించిపోతున్న ఆమె యొక్క బ్రతుకుని, ఆమె కుమారుని బ్రతుకుని రక్షించడానికి దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాని సారేఫాతు గ్రామములో ఉన్న వెధవరాలి యొద్దకు పంపాడు. ఆ గ్రామంలో చాలామంది వెధవరాళ్ళు ఉన్నారట, కానీ ఆవిడ యొద్దకే పంపాడు. కారణం ఏంటంటే ఆవిడ పట్ల దేవుని ప్రణాళిక గొప్పది. హల్లెలూయా. ఈ పరిచర్య పట్ల, ఈ పరిచర్య ద్వారా నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పదని నమ్మిన వారు బిగ్గరగా 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తారా? ఇంతేనా? రాజధాని మీ దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం బిగ్గరగా. అది దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా? మరి ఆ ప్రణాళికను ఇంతవరకు దేవుని సందులో విన్నాం. మరి మన మధ్యలో దైవజనులు రెవరెండ్ జేసస్ గారు దేవుని సన్నిధిలో మరొకసారి దేవుని యొక్క మాటలు మనకు అందిస్తారు. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా దేవుని మహింపరుస్తూ వారిని యొక్క సిల్వర్ జూబిలీ వేడుకలో వారిని మనం ప్రేమతో ఆహ్వానిద్దాం దేవుని మాటలు అందించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ అందరికీ, సంఘ కాపరికి, దేవుని దాసురాలకు మరి 25వ సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు గొప్పవాడు. దేవుడు ప్రేమించి మనందరినీ సజీవులుగా ఉంచి మరి ఈ 25వ సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని విన్నాం. మంచిది. మరోసారి వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నాతో